తినేసి దోచుకోమని చెప్పి లాస్ట్ 6 నెలల్లో ఏమైనా తగ్గిస్తారేమో. బట్ 6 నెలల్లో వీళ్ళు తగ్గించినా ఆ దోచుకునే వాళ్ళు తగ్గించరు, అప్పుడు మునిగేది మునుగుతుంది. కాబట్టి అది తెలుసుకోవాల్సింది ప్రభుత్వం. కానీ ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పింది అంతా క్వైట్ ఆపోజిట్ ఏమో, మేము వస్తే నాణ్యమైన నిజాయితీగా ఉన్నారు వాళ్ళు, చెప్పండి. ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు కదా. ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో ఏది నిజాయితీతో వాళ్ళు అమలు చేశారు? సంక్షేమ పథకాలన్నీ 100 రోజుల్లోపు ఇస్తామన్నారు, సూపర్ 6. ఏడాది మొదటి ఏడాది అసలు మర్చిపోయారు. జనం గుర్తు చేస్తారని చివరిలో గ్యాస్ బండ్ ఇచ్చారు. ఫస్ట్ ఏడాది మొత్తం మీద గ్యాస్ బండ్ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఏమైపోయిందో తెలియదు. అట్లాగే వాలంటీర్లకు 10,000 జీతం ఏమైపోయింది, మహిళలకు 1,500 ఎక్కడికి పోయింది, స్టిల్ వాళ్ళకి లేరు. సచివాలయాలు అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు, వాళ్ళని మిగతా శాఖలతో అనుసంధానం చేస్తామన్నారు, నానా తిప్పలు పెడుతున్నారు. దేని మీద మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు? మాట తప్పడం మడమ తిప్పడం అన్నటువంటిది జగన్ అన్నారు. కొన్ని అతను మంచి నిలబెట్టుకున్నాడు, 1-2 విషయాల్లో తిప్పాడు. వీళ్ళు అసలు మాట నిలబెట్టుకోవడం అనేటటువంటిది ప్రమాదం. అదేదో మనకు గనక సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టు వీళ్ళ నినాదం ఏంటి అంటే ఎష్యూరెన్సెస్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టు. కానీ ఒకటి సార్, ఇప్పుడు దాదాపు రోజుకి 5 కోట్లు వస్తుందంట ఈ 10 రూపాయలు పెంచడం వల్ల. ఇవన్నీ సిండికేట్ వాళ్ళు పై